హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టిష్యూస్ అనమాట. మన ఇంట్లో కామన్ కదండి టిష్యూస్ ఉండేటం. అందుకే ఇంట్లో ఉండే ఐటమ్స్తోన ఈరోజు ఒక మంచి వీడియో అనేది చేసి చూపెడతానండి. ఈ టిష్యూస్ అనేటివి మనం క్రాఫ్ట్స్లలో చాలా రకాలుగా చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. ఈరోజు నేను ఏ విధంగా టిష్యూస్తో ఏం చేశాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. చూశారు కదా, ఇక్కడ టిష్యూని 3 ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపించినట్టుగా చిన్నగా ఒక స్క్వేర్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ అన్నిటిని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. అన్ని సైడ్ల జాయింట్స్ అన్నీ ఓపెన్ చేసేసుకోవాలి అండి. మొత్తం సపరేట్గా రావాలన్నమాట ఒక్కొక్కటి అనేది. ఇలా ఒక 5-6 టిష్యూస్ అనేటివి ఒకటేసారి కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇట్లా ఒక్కొక్కటి సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టూత్ పిక్స్ అనమాట. ఇక్కడ ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ టూత్ పిక్ పెట్టేసి హాఫ్కి ఫోల్డ్ చేసి ఇటు కార్నర్ అటు కార్నర్ మొత్తం కిందికి ఒక దగ్గరికి పెట్టేసి ఇక్కడ గ్లూ అండ్ వాటర్ మిక్స్ చేసుకున్న దాంతో వీడియోలో చూపించినట్టుగా కింది భాగాన్ని బాగా ట్విస్ట్ చేయాలి, తిప్పాలన్నమాట. ఇలా తిప్పినప్పుడు ఇది ఒక మంచి మొగ్గలాగా రెడీ అయిపోతుంది. ఇవి చేయడం చాలా సింపుల్ అండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ కాబట్టి ఏం బయట నుంచి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని ఈజీగా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళకు ఒక మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఒక టూత్పిక్, ఇక్కడ టూత్పిక్ బదులు మీరు రిఫిల్ అన్న ఏదైనా పుల్లనన్నా ఏదైనా పెట్టొచ్చు అనమాట. ఇలా నేను మొత్తం అన్నీ ఒకటేసారి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసేయండి ఎలా వచ్చాయో. నేను ఇక్కడ 5-6 టిష్యూస్ తీసుకున్నాను కాబట్టి ఇన్ని వచ్చాయండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా టిష్యూస్ ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఫైనల్ లుక్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ వాటర్ మిక్స్ చేసి ఈ రియల్ ఫ్లవర్ లాగా లుక్ వచ్చేటట్టుగా కింది భాగాన్ని మొత్తం గ్రీన్ కలర్తో ఫింగర్స్ ఈ విధంగా రబ్ చేస్తున్నాను. ఈ మొత్తం రబ్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి. అసలుకి దూరం నుంచి చూసినట్లయితే రియల్ ఫ్లవరే అనుకుంటారు. అసలు దగ్గరకు వచ్చి చూస్తే కానీ తెలియదు ఇవి ఆర్టిఫిషియల్ అని. మొత్తం ఇవన్నీ ఈ కలర్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. ఈ డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చేసాయో. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇలా వచ్చేసాయి. ఇంకొక రకం ఇవి మొగ్గలు కదండి, నేను ఫ్లవర్స్ని చూపిస్తాను. చాలా సింపుల్ ఈ ఫ్లవర్స్ కూడా. ఈ టిష్యూని హాఫ్కి కట్ చేసేసుకొని ఈ జాయింట్ని కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను. మనం మొగ్గలు తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి. కాకపోతే మనం స్క్వేర్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇంకా చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 2 సైడ్స్ హాఫ్ సర్కిల్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది మొత్తము. ఇలా ఒక్కొక్క టిష్యూని సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇలా టిష్యూస్ అన్నిటిని సపరేట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇవి 5 వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను అనమాట. 3 వచ్చేటట్టు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు 5 కంటే ఇంకా ఫ్లవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కట్ చేసుకోవాలి. ఈ ఒక ఫోల్డ్ తక్కువ పెట్టినట్టయితే మీకు సర్కిల్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. అప్పుడు ఫ్లవర్ అనేది మీకు పెద్దగా వస్తుంది. నాకు ఇక్కడ ఫ్లవర్ అనేది చిన్నగా కావాలి కాబట్టి చిన్నగానే కట్ చేసుకున్నాను. ఇక్కడ చాలా సింపుల్ అండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ 5 కట్ చేసుకున్న తర్వాత మిడిల్గా కొంచెం పేపర్ని దగ్గరికి లాక్కుంటూ మొత్తం ఇలా రబ్ చేయడమే. చాలా సింపుల్ అనమాట. ఇది ఫస్ట్ దాన్ని కొంచెం లేట్ అవుతుంది. ఫస్ట్ మొగ్గలు తయారు చేసాం కదా, లేట్ అవుతుంది. కానీ ఈ ఫ్లవర్స్ అనేటివి తయారు చేయడం చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ నేను దీనికి మాత్రం 3 టిష్యూసే మాత్రం యూజ్ చేశానండి. 3 టిష్యూస్కి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూసేయండి. మొత్తం ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్స్ అనేటివి ఏ విధంగా వచ్చేసాయో చూసేయండి. ఇలా వచ్చేసాయి. దీనికి ఫైనల్ లుక్ కోసం గ్రీన్ కలర్ వాటర్లో మిక్స్ చేసేసి ఫస్ట్ మనం మొగ్గలకి కలర్ కింద ఎట్లా అప్లై చేసామో వీటికి కూడా మిడిల్లో అప్లై చేయాలన్నమాట. ఈ పైన ఫ్లవర్స్కి మాత్రం తగలనివ్వకుండా మిడిల్ పార్ట్కి మాత్రమే కలర్ అనేది ఫింగర్స్ ఇట్లా ట్విస్ట్ చేసి అప్లై చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నిటికీ మొత్తం కలర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలా వచ్చిందో చూసేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దూరం నుంచి చూస్తే రియల్ ఫ్లవర్ లాగానే ఉంటాయి, దగ్గర నుంచి చూస్తే మాత్రమే ఆర్టిఫిషియల్ అనిపిస్తాయి అనమాట. ఇప్పుడు ఈ మొగ్గలు ఈ ఫ్లవర్స్ అన్నీ మీకు మాల కట్టి చూపిస్తానండి ఎలా వస్తాయో.
మీకు మధ్యలో కనకాంబరం ఫ్లవర్స్ పెట్టాలనుకుంటే మనం ఈ ఫ్లవర్స్ చేసాం కదండి, ఆ ఫ్లవర్స్కి కట్ చేయకముందే ఆ టిష్యూ పేపర్స్కి ఆరెంజ్ కలర్ అనేది అప్లై చేసి ఫ్లవర్స్ లాగా కట్ చేసుకొని మధ్యలో పెట్టేయచ్చు అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ మొత్తం పూలు అనేటివి మాల కట్టిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇవి ఎక్కువగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేట వాళ్ళకి, ఫోటోషూట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇవి వాడిపోకుండా ఉంటాయి కాబట్టి. ఇవి కూడా ఫ్లవర్స్తోని కూడా మాల కట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో. ఓన్లీ 3 టిష్యూస్తోనే నాకు ఇంత పెద్ద మాల రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఎక్కువ టిష్యూస్ యూజ్ చేసినట్లయితే ఎక్కువ పూలమాల అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలా మన ఇంట్లో ఉన్న ఫోటోలకి కూడా మనకు ఎప్పటికీ వాడిపోకుండా ఉండాలి అంటే ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే ఎప్పటికీ వాడిపోకుండా ఫ్రెష్గా దూరం నుంచి చూస్తే ఫ్రెష్గా కనిపిస్తాయి. ఎవరైనా టిష్యూస్తో ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.